చేసాం? ఇంప్లిమెంటేషన్ సంబంధించి డిస్కషన్ అయ్యాయి. సో ఇంప్లిమెంటేషన్ సంబంధించి మనం డిస్కస్ చేస్తాం నిన్న. ఓకే, సో అండ్ గ్రూప్ లో మనకి క్లాస్ లేదు అని పెట్టారు ఎవరు? సో గ్రూప్ లో నేను పెడతానండి, మీరు ఎవరు క్లాస్ ఉంది లేదు అని చెప్పి ఎవరు మెసేజ్ పెట్టకండి. ఓకే, లక్ష్మణ రెడ్డి. సో నేను మీకు అయితే చెప్పలేదు క్లాస్ లేదని, మరి ఎందుకు పెట్టారో మీరు తెలియదు నాకు. ఓకే, సో క్లాస్ ఉందా లేదా అని కూడా క్వశ్చన్ పెట్టకండి, ఎందుకంటే క్లాస్ లేకపోతే నేను చెప్పేస్తాను, నేను చాట్లో పెడతాను క్లాస్ లేదని. ఒకవేళ చాట్లో మనకి పెట్టకపోతే వెంటనే అడ్మిన్ కాంటాక్ట్ అవ్వండి, ఎవరో ఒకళ్ళు అడ్మిన్ కాంటాక్ట్ అయ్యి చాట్లో వాళ్ళు చెప్తే వాళ్ళ అడ్మిన్స్ మీకు క్లాస్ ఉందా లేదా అని చాట్లో పెడతారు. ఓకే, నా అడ్మిన్స్ నెంబర్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఓకే, కాబట్టి క్లాస్ ఉంది లేదని నేను ఎవరికి చెప్పను, ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే చెప్తాను, లేదా నేనే క్లాస్ ఉందా లేదా అని చాట్లో పెడతాను. ఓకే, సో మీరు అలా పెట్టడం మూలంగా ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా అటెండ్ అవ్వరు. ఓకే, నెక్స్ట్ మనకి గెస్ట్ యూజర్స్ లాస్ట్ డేట్ ఇది, ఈరోజు లాస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. గెస్ట్ యూజర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వెంటనే వాళ్ళు గెస్ట్ యూజర్ నుంచి మెయిన్ ఐడి కింద కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ ఐడీస్ ఎలా వచ్చినాయి? లాగిన్ అవ్వండి, సిస్టమ్ నుంచి లాగిన్ అవ్వండి, గెస్ట్ యూజర్ కింద జాయిన్ అవ్వకండి. ఓకే, గెస్ట్ యూజర్స్ మెయిన్ ఐడికి కన్వర్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, రైట్. సో ఆన్లైన్ స్టూడెంట్స్ నిన్న మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి, ఎవరైనా చెప్తారా? నిన్న మనం ఏం చెప్పుకున్నామండి? చెప్పాలి. నిన్న మనం ఏం డిస్కస్ చేస్తాం? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరు మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడరా? సో నిన్న మనం ఏం డిస్కస్ చేస్తాం? ఆఫ్లైన్ స్టూడెంట్స్ మీరు చెప్పండి. అబౌట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. జస్ట్ వన్ వర్డ్ చెప్తే సరిపోతుందా అబౌట్ ఇంప్లిమెంటేషన్? సో మనం ఆ లెవెల్స్ ఏంటి, ఏమేమి పాయింట్ టు పాయింట్ చెప్పాలి, ఎలాబొరేట్ చేయాలి. చెప్పండి మేడం, మీరు చెప్పండి. నేను ఏం చెప్పుకున్నాం మనం? Baseline configurations, final ఒక నిమిషం, configurations. ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్తున్నారు, చెప్పండి మేడం. Yesterday we discussed about the implementation. In implementation, we have discussed about the configurations. The configurations Okay. divided into two configurations: baseline configurations and final configurations. And 80% of the project will be covered in the baseline configurations, and gap-related areas will be covered in this final configurations. That is called as Okay. price and the WIPE6 objectives and the testings and data migration. Consulting a non-SAP system into legacy, that is called as legacy into the SAP system. And data migration is also known as the data loading and the cutover activities. Okay, These are the discussions happens in the yesterday session. yes. అంతేగా? అది చెప్పడానికి జస్ట్ ఇంప్లిమెంటేషన్ చెప్పామని చెప్తే సరిపోదు మనం. ఓకే, సి గైస్, మనకి ఇప్పటి వరకు S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తున్నాం మనం. సో S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో మనం ఏం చెప్పుకున్నామండి? స్ట్రాటజిక్ లెవెల్ ఫస్ట్, ఆపరేషనల్ లెవెల్, తర్వాత ఇంప్లిమెంటేషన్ లెవెల్, తర్వాత ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్. ఎండ్ యూజర్ ట్రైనింగ్ లేదా? ఓకే, SAP FICO కన్సల్టెంట్ సో అవ్వాలి అంటే మనకి ఈ రోల్స్ గురించి తెలుసుకోవాలి. సో ఊరికే మనం SAP FICO కన్సల్టెంట్ అవ్వలేము. సో బేసిక్గా మనకి సో ఈ ఏరియాస్ మీద మీరు కమాండ్ ఉన్నట్లయితే SAP FICO కన్సల్టెంట్ అవ్వగలుగుతారు జాబ్లో. ఓకేనా? స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి? ప్లానింగ్. సో ఆపరేషనల్ లెవెల్ అంటే డాక్యుమెంటేషన్, ఇంప్లిమెంటేషన్ లెవెల్ అంటే కాన్ఫిగరేషన్, తర్వాత
టెస్టింగ్, తర్వాత డేటా మైగ్రేషన్. ఓకే, రైసిఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? రైసిఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటి? రైసిఫ్ అంటే డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే, ఐ అంటే, సి అంటే ఎఫ్ అంటే ఫార్మ్స్, సి అంటే ఎన్హాన్స్మెంట్. ఇవి రైసిఫ్ లో ఎవరు ఎక్కువ రోల్ ఉంటుంది? అబాపర్. సో అబాపర్ కి మనం ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్ పేరేంటి? ఎఫ్ఎస్ డాక్యుమెంట్, ఎఫ్ఎస్డి అంటాం. ఎఫ్ఎస్ అంటే ఏంటి? ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, సి గైస్, మనం నిన్నటి వరకు ఇంప్లిమెంటేషన్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. హైపర్ కేర్ సపోర్ట్ అంటే ఏంటి? ఆన్లైన్ స్టూడెంట్స్ ఏం మాట్లాడతలేదు అసలు, మీరు వింటున్నారా? చెప్తే ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మాట్లాడాలండి, మాట్లాడితేనే మనకి క్లాస్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. చెప్పేవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది, వినేవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఎవరో సైలెంట్ గా ఉంటే ఏమి రాదు అని చెప్పి మేము చెప్పుకుంటా పోతాం. ఓకే, సో కాబట్టి అందరూ ఆల్ స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఉండాలి. రైట్. సో నిన్న మనకి ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పుకున్నాం. ఇంప్లిమెంటేషన్ లో నిన్న హైపర్ కేర్ సపోర్ట్ అనే వర్డ్ యూస్ చేశాను. దాని గురించి చెప్పండి. Hypercare support, it is used by the end users. కాదు కాదు, హైపర్ కేర్ సపోర్ట్ కి ఎండ్ యూజర్ కి ఏం సంబంధం ఉంది? Is used for consultant to train up the end users about the Once the errors. project has been moved to the go live, then hypercare support will start. So we need to support the SAP end user for 2 or 3 months, depends upon the client. ఓకే, క్లయింట్ బేస్ మీద మనకి 2-3 months పని చేయొచ్చు. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా అంటే సపోర్ట్ చేస్తాం మనం ఎవరికి? SAP ఎండ్ యూజర్. ఎందుకంటే ఏమైనా ఎర్రర్స్ రావచ్చేమో. ఇంప్లిమెంటేషన్ తర్వాత సపోర్ట్కి వెళ్తున్నామంటే సమ్ ఎర్రర్స్ రావచ్చేమో కదా. ఓకేనా? సో మనకి కాన్ఫిగరేషన్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయండి? బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో మెజారిటీ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ విల్ బి డన్ ఇన్ ది బేస్ లైన్ కాన్ఫిగరేషన్. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే 20% అని చెప్పకూడదు. ఏ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి? ఇంటిగ్రేషన్ పార్ట్ అంటే ఇంటిగ్రేషన్, తర్వాత గ్యాప్ రిలేటెడ్. వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఏముంది మనకి? Integration testing, regression testing, negative testing, positive testing. ఓకే, ఓన్లీ ఒక పర్సన్ మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. మిగతా వాళ్ళకి ఏమి రాదా? Okay. Performance test and మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూనే కదా తెలిసేది ఇక్కడ. And also security testing. And negative UTA. testing. సో అలా UAT. మాట్లాడండి. మాట్లాడితే మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ ఏంటో. UAT టెస్టింగ్. సో మనకి డేటా మైగ్రేషన్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఏంటి? ALM VCC, LSMW and BDC and application. S4 and LTMC, LTMO, MOM. LTMC అంటే LTMOM. ఓకే, BDC అంటే ఏంటి? బ్యాచ్ డేటా కమ్యూనికేషన్. BDC అంటే బ్యాచ్ డేటా. అబాపర్ తో చేయించాలి. అబాపర్ తో ఒక అప్లోడింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. అబాపర్ తో ఈ లింక్ ఉంటుంది BDC. ఓకే, సో మనకి యూజ్ చేసే టెస్టింగ్ టూల్ మాక్సిమం ఏం టెస్టింగ్ టూల్ ఉండొచ్చు? ALM. ALM అంటే Application లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సి గైస్, మనకి ఇక్కడ మీకు ఒక లింక్ పెట్టాను చూడండి ఇక్కడ. ఓకే, 1 minute ఇక్కడ చూడండి. ఇక్కడ మన స్టూడెంట్స్ ఎలా మాట్లాడారు అనేది. ప్రీవియస్ స్టూడెంట్స్ మీరు ఉన్నారు, మరి ఏం మాట్లాడతలేదు. వాళ్ళు ఒకసారి వాళ్ళు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది క్లాస్ లోకి వచ్చిన తర్వాత. చాలా ఉంటాయి టూల్స్. ఓకే, HP QTC అని చాలా ఉంటాయి, బట్ మీరు యూజ్ చేసిన కంపెనీలో ALM టూల్ అని చెప్పండి. సో ఇది చూడండి, ఆల్మోస్ట్ దగ్గర 10 మంది మాట్లాడారు ఇందులో. 10 members నుంచి 15 members 5 minutes మాట్లాడారు. ఓకే, ఈ వీడియో లింక్ ఇచ్చాను చూడండి. మీరు కూడా సేమ్ అదే విధంగా మాట్లాడాలి. నెక్స్ట్ క్లాస్ లో, క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లాస్ అంటే మండే కల్లా, మండే రోజు, ఈ రోజు అయిపోతుంది కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు అయిపోతుంది. ఈ రోజు అయిన తర్వాత మండే రోజున మీరు ప్రజెంటేషన్ చేయాలి. సో మండే రోజున ప్రజెంటేషన్ ఎలా చేయాలి అని చెప్పి అక్కడ నేను డెమో క్లాస్ ఇచ్చాను చూడండి, లింక్ ఇచ్చాను. అందులో మీలాగే జాయిన్ అయిన వాళ్ళు రీసెంట్ గా బ్యాచ్, నైట్ బ్యాచ్.
మరి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్పిన ట్రైనింగ్ ఒకటి, మీకు చెప్పిన ట్రైనింగ్ ఒకటి. కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు కంపేర్ చేసుకొని. సో మండే కల్లా నాకు ఒక్కొక్కళ్ళు 3 minutes మాట్లాడాలి. ఈ SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద 3 minutes వితౌట్ స్టాపింగ్ మాట్లాడాలి. సో కాబట్టి ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్ స్టూడెంట్స్ బోత్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఓకే, సో చెప్తే ఓకే, చెప్పకపోయినా నాట్ ఓకే. సో ఆల్రెడీ ముందున్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. రాకపోతే అట్లీస్ట్ డాక్యుమెంట్ చేసైనా, ఓపెన్ చేసైనా, చూసైనా చెప్పాలి. అర్థమవుతుందా? సో మాక్సిమం ఏంటంటే చూసి చెప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే చేసేది ఏముంది, చూస్తే చెప్తాము. దాని మూలంగా టెక్నాలజీ అనేది ఐడెంటిఫై అవుతుంది. అర్థమైందా? సో స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఓకే రైట్. లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. Okay guys, good morning to all of you. So last time we discussed about the strategic level, operational level and implementation level. Strategic level is just like planning. So here we will involve only kickoff meeting. Kickoff meeting means introduction meeting. So in this introduction meeting, your project manager will guide you about the project goals, objectives, SLA, duration and etc. So these things we already discussed. Okay, and you also participate kickoff meeting. And you will meet SAP, FICO, MM, other consultants and seniors, etc. And your main role is you need to gather the information from the client. And so that after getting that information, you need to prepare the document. Document is a business blueprint. Okay, so you need to prepare the to-be document, gap document, gap analysis. That is called as fit gap. Fit gap analysis, document, and third one is as is document. As is document will be provided by your client. To-be document will be given by scoping document. So ఇక్కడ దాకా చెప్పాం మనం ఆపరేషనల్. తర్వాత ఇంప్లిమెంటేషన్ లో కాన్ఫిగరేషన్స్, 2 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఒకటి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, రెండోది ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో బేసిక్ గా మనకి చేయాల్సిన APER, GL, అసెట్ అకౌంటింగ్, ఈ అన్ని బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తాం. ఫైనల్ కాన్ఫిగరేషన్ లో ఇంటిగ్రేషన్, రైసిఫ్ యాక్టివిటీస్, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, ఇవన్నీ ఫైనల్ కాన్ఫిగరేషన్ లో ఉంటాయి. ఓకే, సో బేసిక్ గా మనకి టెస్టింగ్, మన టెస్టింగ్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాం, టెస్టింగ్. సో టెస్టింగ్ కూడా. సో నిన్న మనం ఇంప్లిమెంటేషన్ గురించి గైడెన్స్ ఇచ్చాం. ఈ రోజు మనం సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి గైడెన్స్ ఇస్తున్నాం. సో ఇది మనకి మెథడాలజీస్ మనం తర్వాత చెప్తాం. మళ్ళా అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీని బేస్ చేసుకొని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అదే మనకి అనేది అడ్వాన్స్డ్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ రోజు ఏంటంటే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి బేసిక్ గా. సో రేపు పొద్దున్న నువ్వు కంపెనీలో జాయిన్ అయితే సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, ఇంకోటి ఏంటిది ఇంప్లిమెంటేషన్ లో ఉండొచ్చు, లేకపోతే రోల్ అవుట్ లో ఉండొచ్చు, లేకపోతే అప్డేట్స్ లో ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఉండొచ్చు. కాకపోతే ఇది ఒక సపోర్ట్ అనేది ఏంటి, వన్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ లో మనం రియల్ టైమ్ లో మన సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 2 years నుంచి 3 years వరకు ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ 2-3 years వరకు ఉంటుంది. బేస్డ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ అంటే మీ కంపెనీ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ని బట్టి మీ అది ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు, ఇంకో 3 years ఎక్స్టెన్షన్ కూడా అవ్వచ్చు. సో ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు ఒకళ్ళు, అంటే ఇంప్లిమెంటేషన్ చేసేది ఒక కంపెనీ, సపోర్ట్ చేసేది ఇంకో కంపెనీ. ఆ పాయింట్ మీరు తెలుసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ చేసేది ఒక కంపెనీ, సపోర్ట్ చేసేది ఒక కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ TCS క్లయింట్ XYZ కి ఇంప్లిమెంటేషన్ చేసింది, నాన్ SAP నుంచి SAP లోకి తీసుకొచ్చింది, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మరి సపోర్ట్ చేసేది ఎవరు, వేరే టీమ్ ని బిడ్ చేసుకుంటుంది అనమాట. బిడ్ ఇచ్చి వేరే టీమ్ ని పార్టిసిపేట్ చేస్తుంది, అది కాగ్నిజెంట్ అవ్వచ్చు. సో కాబట్టి సపోర్ట్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది, సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ అంటే SAP ఎండ్ యూజర్స్. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ SAP లో పోస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళనే మన SAP ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళు SAP ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్ SAP లో పోస్ట్ చేసేటప్పుడు కామన్ గా ఏంటంటే కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అవి మనం సాల్వ్ చేయాలి. ఆ ఎర్రర్స్ ని సాల్వ్ చేసినందుకే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ లో మనకి 10 lakhs ప్యాకేజ్. రోజుకి 2-3 ఎర్రర్స్ వస్తాయి మ్యాక్స్. రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు 2-3 ఎర్రర్స్ వస్తాయి. నువ్వు టెక్నికల్ గా IT సాఫ్ట్వేర్ కన్సల్ గా 2 ఎర్రర్స్ వస్తే 2 ఎర్రర్స్ సాల్వ్ చేస్తారు. మనకి దానికి SLA ఉంటుంది, SLA బేస్ మీద పనిచేయాలి.
అంటే సింపుల్ గా మనం మాట్లాడితే సపోర్ట్ ప్రాజెక్ట్ లో యాజ్ ఏ SAP support consultant, so we have to resolve the end user issues on daily basis. డైలీ కూడా మనకు వస్తూనే ఉంటాయి టికెట్స్. సో ఈ టికెట్స్ ని మనం సాల్వ్ చేయాలి. అర్థమైందా? ఈ టికెట్ ని సాల్వ్ చేస్తే మనకు సరిపోతుంది. యాజ్ SAP సపోర్ట్ కన్సల్టెంట్ వీ హ్యావ్ టు రిసాల్వ్ ద SAP end user issues. సో డైలీ సాల్వ్ చేయాలి వస్తుంది. మాక్సిమం యూ విల్ గెట్ 1 or 2 issues. 2 issues మాక్సిమం వస్తాయి కంపల్సరీగా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు మనకి ఎర్రర్స్ మీద పనిచేయాలి. ఎర్రర్స్ వస్తాయి అంటే ఆ ఎర్రర్ ని మనం ఐడెంటిఫై ట్రబుల్ షూట్ చేయాలి. ట్రబుల్ షూట్ అంటే ఏంటి? సో ఈ ఎర్రర్ ని ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. కొన్నిసార్లు FIOడికి MM ఎర్రర్స్ రావచ్చు, కొన్నిసార్లు SD ఎర్రర్స్ కూడా రావచ్చు. అది నీది అనుకొని చేసావు నీకు రాదు. అది నీకు ఎలాగో నీకు SD MM గురించి నీకు అంత తెలియదు కాబట్టి అది నీదే అనుకో, నువ్వు దిగావు అనుకో అక్కడ SLA క్రాస్ అయిపోతుంది, ఇన్ టైంలో సాల్వ్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం అందుకే ఏంటంటే మనకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అది FI ఇష్యూనా, MM ఇష్యూనా, SD ఇష్యూనా, PPనా, లేకపోతే అదర్ మాడ్యూల్ ఇష్యూనా, అది లేకపోతే టెక్నికల్ అవాప్ రిలేటెడా, బేసిసా, లేకపోతే పర్ఫార్మెన్స్ రిలేటెడా అనేది ఫస్ట్ మనం ట్రబుల్ షూట్ చేయాలి ఫస్ట్. సో ట్రబుల్ షూట్ చేయడం మూలంగా మనకి ఎర్రర్ ని ఐడెంటిఫై చేయగలుగుతానే మొదలేంటో పట్టుకోవాలి. ఫస్ట్ ఎర్రర్ కి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది తెలుసుకోవాలి. కాబట్టి SAPలో మనకి ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ఎర్రర్స్ టైప్స్ ఏంటి అనేది నీకు తెలుసుకుంటే అప్పుడు నువ్వు SAP సపోర్ట్ కన్సల్టెంట్ కింద ఇష్యూస్ ని సాల్వ్ చేయగలుగుతావు. అండ్ ఎర్రర్ ని ఐడెంటిఫై చేసేది ఎవరి ఇష్యూ అనేది తెలుసుకుంటావు. SAP FICO మాడ్యూల్ నేర్చుకుంటే FICO ఎర్రర్స్ ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి FICO కాని ఎర్రర్స్ నీది కాదు, ఓన్లీ FICO ఎర్రర్స్ నీది. కాబట్టి ఇఫ్ ఎనీ ఎర్రర్ ఈస్ అసైన్డ్ టు యూ, దట్ ఈస్ MM related or SD related, that error you need to assign to respective team members. ఒక ఈమెయిల్ రాయాలి. So we don't have any scope to work this error, this issue. Why? Because we don't have any scope to work MM related, SD related. ఇది మాకు FICO అయితే మాకు స్కోప్ ఉండాలి. స్కోప్ అంటే ఏంటి? మాకు ఆథరైజేషన్ అర్థం. స్కోప్ లేదంటే ఏంటి? ఆ ఎర్రర్ మాది కాదని అర్థం. MM ఎర్రర్స్ నువ్వెందుకు సాల్వ్ చేస్తావు? MM వాళ్ళు ఉంటారు. SD ఎర్రర్స్ నువ్వెందుకు సాల్వ్ చేస్తావు? SD వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం ట్రబుల్ షూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రబుల్ షూటింగ్ అంటాం దీన్నే. ఓకే, సో మనది అసైన్ చేస్తే మనం ఏం చేస్తామంటే రివర్ట్ చేస్తాం. రివర్ట్ అంటే ఏంటి? బ్యాక్. ఎవరికి బ్యాక్ చేస్తాం? ఎవరైతే అసైన్ చేస్తారో వాళ్ళు బ్యాక్ చేసి, అరే బాబు ఇది MM వాళ్ళకి ఇష్యూ కాబట్టి MM కి అసైన్ చేస్తున్నాను ఓకే అని చెప్పి ఒక MM వాళ్ళకి ఈమెయిల్ రాయాలి. We are assigning this ticket to you since out of scope. ఇది SAP FIO out of scope ఇది, అందుకే అసైన్ చేస్తున్నాము. ప్లీజ్ చెక్ దిస్ ఇష్యూ అండ్ ఇన్సిడెంట్ నంబర్. దట్స్ ఇట్. సో కాబట్టి ఇక్కడ మనకి మనది కాని ఇష్యూస్ మనం ఎప్పుడు కూడా కెలుక్కోకూడదు, దాన్ని పెట్టుకోకూడదు మన దగ్గర. అర్థమైందా? దాన్ని ఎప్పుడు మన దగ్గర పెట్టుకోకూడదు. పెట్టుకున్నావు అనుకో ఏమవుద్ది? నువ్వే రెస్పాన్సిబుల్, నిన్నే అడుగుతాడు. నీకేమో రాదాయే. SDR ఎక్కడ సాల్వ్ చేస్తావు? FICO కోచింగ్ నేర్చుకొని సాల్వ్ చేద్దామని దిగే వచ్చు నీకు. ఎలాగో అవుట్పుట్ ఫైన్ మేడం లేట్ వస్తున్నారు డైలీ. తొందరగా రండి, ఒక 1 hour బిఫోర్ రండి. ఓకే, సో మనకి ఇక్కడ FICOనే చేయాలి. గాడి చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేసే పని కుక్కే చేయాలి. సో ఇక్కడ మనం FICO కాకుండా SD చేసామనుకో ఏమవుద్ది? కుక్క అరవాల్సిన చోట గాడి తెరిసింది అనుకో తన్నులు తింటాం, అంతేనా కదా? రేపొద్దున జాబ్ కూడా అంతే పరిస్థితి. ఎవరు అరవాల్సిన చోట వాళ్ళే అరవాలి. రేపొద్దున్న మనం FICO అని చెప్పి మనం ఎర్రర్ అనుకొని మనం దిగిపోయాం, అది SDR అని తెలియక SDR సాల్వ్ చేసి పెట్టేసాం, కాన్ఫిగరేషన్ చేసేసాం, ఏకంగా అప్రూవల్స్ కూడా వచ్చేసింది. మనది కాదు. అప్పుడు ఏమవుద్ది? SDOడికి తెలుస్తుంది. అరే వాడి ఒక పెద్ద ఈమెయిల్ రాస్తాడు. సో నా ఎర్రర్ని ఎందుకు టచ్ చేసావు,
నా కాన్ఫిగరేషన్ ఎందుకు టచ్ చేసావు, ఈ మహానుభావుడు ఎవరు అని చెప్పి ఆ బాహుబలిని ఎలా పట్టుకొని చూస్తూ ఉంటారు చూడండి. కొంతమంది మధ్యలో మనం నిలబడతాం చూడండి, అలా టార్గెట్ అవుతాం, సినిమాలో టార్గెట్ అయినట్టు అవుతాం. ఇక మన బరువు పోద్ది, ఉన్న బరువు. కాబట్టి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేది మందా కాదా. పాత్ ఉంటుంది అనమాట. ఎఫ్ఐ అయితే ఫైనాన్స్ అని పాత్ ఉంటుంది, ఎస్డి అయితే ఎస్డి పాత్ ఉంటుంది. ఆ పాత్ మంది కాని దానికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇదే ట్రబుల్ షూట్. ట్రబుల్ షూట్ అంటే ఇష్యూని ఐడెంటిఫై చేయటం, ఆ ఇష్యూని ఐడెంటిఫై చేయడం, సాల్వ్ చేయటం, ఆ ఇష్యూకి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయటం. ఏంటిది రూట్ కాజ్ అంటే మొదలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇష్యూ అన్నది. కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇష్యూ అనేది చాలా ఇష్యూలు వస్తూ ఉంటాయి. ఒక ఇష్యూని కదిపామనుకోండి, ఇంకో 2-3 ఆల్టర్నేటివ్ వచ్చేస్తూ ఉంటాయి తెలియకుండానే. ఓకే, ఆ ఇష్యూ మొదలు ఎక్కడి నుంచి ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి. అదే ఎస్ఐపి కన్సల్టెంట్ డ్యూటీ. రోజు 2 ఇష్యూస్ వస్తాయి. నెలకు వచ్చేటప్పటికి రోజు 2 అంటే నెలకి ఎంత మేడం? 60 అంటే సండే సాటర్డే తీసేసేయండి. 50 కూడా రావు, 30 చేస్తారు మ్యాక్సిమం. ఆ 30 చేసినందుకు బిల్లింగ్ క్లయింట్ 10 లక్షలు బిల్ చేస్తున్నాడు. అర్థమైందా? రోజు ఒక ఇష్యూ కింద అంతే, మ్యాక్సిమం ఒకటి. ఎలాగో సాటర్డే సండే ఉండవు. కానీ మంత్ ఎండ్ టైంలో ఒక్కోసారి 4-5 ఇష్యూలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు 6-7 కూడా రావచ్చు, చెప్పలేం. మంత్ ఎండ్ టైమ్ సపోర్ట్ ప్రాజెక్ట్ లో చాలా యాక్టివ్గా ఉండాలి. అర్థమవుతుందా? మంత్ ఎండ్ టైం అనేది సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మంత్ ఎండ్ టైం చాలా యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్ క్లోజర్ ఎప్పుడు జరుగుతుంది? మంత్ ఎండ్ టైంలో. మంత్ ఎండ్ టైంలో పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు దాకా అన్ని నిద్రపోతూ ఉంటారు మేనేజ్మెంట్. ఓకే, ఆ రోజున వస్తారు, నాకు కంపెనీకి బెనిఫిట్ ఏంటి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది. ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎస్ఏపి ఎండ్ యూజర్. మరి వాటి ట్రాన్సాక్షన్స్ కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అక్కడ. అది పోస్ట్ చేస్తే కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ అవ్వదు. ఎస్ఏపిలో జర్నల్ ఎంట్రీ బుక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా అన్ని లెడ్జర్ పోస్టింగ్, ఫైనాన్స్ స్టేట్మెంట్ అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నువ్వేం పోస్ట్ చేయాల్సిన అవసరం, లెడ్జర్ పోస్టింగ్ ఆటోమేటిక్గా రిపోర్ట్స్ రెడీ అయిపోతే ఎస్ఐపిలో ట్రాన్సాక్షన్ బుక్ చేస్తే చాలు. అవునా కదా? సో మరి చివరి రోజున ట్రాన్సాక్షన్ ఆగిపోయింది, ఆగిపోతే మరి స్టేట్మెంట్ ఆగిపోతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, మిస్ మ్యాచ్ అవుతాయి. ఓకే, సో మరి అది పోస్ట్ అవ్వాలి. అది పోస్ట్ అవ్వాలి అంటే ఎవరిని కాంటాక్ట్ అవుతాడు? టెక్నికల్ ఎర్రర్ వచ్చింది వాడికి ఎవరిని కాంటాక్ట్ అవుతాడు? ఎస్ఐబి కన్సల్టెంట్. నీ మీద పడతారు. అప్పుడు సాల్వ్ అయిందా, సాల్వ్ అయిందా, సాల్వ్ అయిందా, సాల్వ్ అయిందా. అప్పుడు దాకా నిద్రపోయిన వాళ్ళందరూ నీకు మెయిల్ రాస్తూ ఉంటారు. ఓకే, సో నువ్వు నిద్రపో నైట్ అంతా, కాలరాత్రి. అంటే సింపుల్ గా మాట్లాడితే సపోర్ట్ కన్సల్టెంట్ అంటే ఎప్పుడు 24/7 అలర్ట్ ఉండాలి. అర్థమైందా? సపోర్ట్. కస్టమర్ కోపం వస్తే ఏమవుతుంది? తిడతాడు. ఇక్కడ తిట్టదు, జాబ్ పోతుంది. ఇక్కడ కస్టమర్ కి సపోర్ట్ చేస్తున్నాం మనం. కస్టమర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్స్. ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఎవరు? డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేవారు. మరి వాళ్ళకి సమస్య అనేది రాకుండా ఉండడం కోసం మళ్ళీ పెట్టుకున్నారు. అందుకే ఒక ఎర్రర్ సాల్వ్ చేసినందుకు 10 లక్షలు, వాళ్ళు రోజుకి 20-30 ఎంట్రీలు పోస్ట్ చేసి రోజుకి 30-40 ఇన్వాయిస్లు పోస్ట్ చేసినందుకు వాళ్ళకి 2.5 శాలరీ అయితే 2.5 నుంచి 4 lakhs శాలరీ ఉంటుంది పాపం వాళ్ళకి 4 years అని. 6 lakhs లోపు ఉంటుంది మ్యాక్స్, 5 lakhs లోపు ఉంటుంది. మనకి 8 నుంచి 15 lakhs కూడా ఇస్తారు ఒక ఎర్రర్ సాల్వ్ చేసినందుకు. మనకి ఇక్కడ బుర్రని కొంచెం హీట్ ఎక్కుద్ది మనకి. వాళ్ళకి డే టు డే ట్రాన్సాక్షన్ పోస్టింగ్, ఒకసారి పోస్ట్ చేస్తే అదే పోస్ట్ చేయడం, రిపిటేటివ్ నేచర్. దాంట్లో ఛాలెంజ్ ఉండదు. అవునా కదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్ కాదు, డేటా ట్రాకింగ్ అంతే. డేటాని ట్రాక్ చేసి ఎస్ఐపిలో పోస్ట్ చేస్తాం. రాంగ్ పోస్ట్ చేస్తే ఛాలెంజ్ అవుతుంది, చెప్తున్నా మామూలుగా. సో మనం ఏంటి, మంది మొత్తం సాఫ్ట్వేర్ మీద కమాండ్ ఉండాలి నీకు. అక్కడ R2R అంటే R2R లోనే నాలెడ్జ్ ఉండాలి, P2P అంటే P2Pలో నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి R2R మీద నాలెడ్జ్ ఉండాలి, P2P మీద నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, OTCలో ఉండాలి, ఆల్ ఏరియాస్ కమాండ్. అంటే సాఫ్ట్వేర్ ని చదివేటప్పుడు మనకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అనేది అవసరం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ఎర్రర్ వస్తుందో తెలియదు, కాబట్టి మనం సాల్వ్ చేసి పెట్టాలి. అది ఇక్కడున్న పరిస్థితి. కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే కొంచెం ఛాలెంజింగ్, టైం ఉండదు. ఇంప్లిమెంటేషన్ అంటే టైం ఉంటుంది, డెడ్ లైన్స్ అంత పెద్ద ఉండవు.
సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ టికెటింగ్ టూల్ ఉంటుంది అన్నమాట. రియల్ టైంలో ఏముంటుంది? టికెటింగ్ టూల్. సో టికెటింగ్ టూల్ వచ్చేటప్పటికి ఎక్కువగా యూస్ చేసి చెప్తాను, చాలా ఉంటాయి, 190 ఉంటాయి టికెటింగ్ టూల్స్. సో నేను అదే చెప్పాను, అన్ని అవసరం లేదు, ఒకటి చెప్పండి, ఇంటర్వ్యూ కోసం ఒకటి చెప్పండి అంతే. టికెటింగ్ టూల్ దీంట్లోనే పనిచేస్తా చెప్తే ఎవడో మాట్లాడు. సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, బిఎంసి, రెమెడీ, ఇలా చాలా ఉంటాయి. జీరా, ఐఏ చాలా ఉంటాయి. అవన్నీ మనకు వద్దు. ఓకే, ఒకే టికెటింగ్ టూల్ సర్వీస్ నౌ. అనే టికెటింగ్ టూల్ లో మీరు వర్క్ చేయబోతారు రేపు. ఓకేనా? సో ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఎస్ఏపి ఎండ్ యూజర్ నిన్ను కన్సల్టెంట్ అవ్వాలి అంటే వాడికి ఏమి వచ్చి ఉండాలి? డాష్ ఎర్రర్ వచ్చి ఉండాలి. అంతేగా? సో ఎర్రర్ కదా, ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ క్లాస్ లో చెప్పానా? సో ఎర్రర్స్ మనకి ఏమేమి ఎర్రర్స్ రావచ్చు? సో మనకి కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, సో మాస్టర్ డేటా ఎర్రర్స్, అలాగే ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. సో ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. సిస్టమ్ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ అంటే ఆథరైజేషన్ ఇష్యూస్ అన్నమాట. సెక్యూరిటీ అన్నా కన్నా ఆథరైజేషన్ పెట్టారు. నెక్స్ట్ అబాప్ రిలేటెడ్ ఇష్యూస్, వ్యాపీ బగ్స్, సో ఇలాంటి. నెక్స్ట్ ఎస్ఏపి అనాలి, శాప్ అనకూడదు. ఎండ్ యూజర్ మిస్టేక్స్, అంతేనా? సో డేటా ఫార్మెట్, ఇది కూడా రాసుకోండి, డేటా ఫార్మెట్ ఇష్యూస్. ఇంటర్ఫేస్ ఇష్యూస్ చెప్పుకున్నామా? సో అంటే ఎర్రర్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి. అర్థమవుతుందా అందరికీ కూడా? సో ఈ ఎర్రర్స్ ఏదైనా రావచ్చు రేపు పొద్దున్న నీకు రియల్ టైంలో, ఎక్కడి నుంచైనా ఎర్రర్ రావచ్చు. ఓకేనా? కాన్ఫిగరేషన్ ఎర్రర్ రావచ్చు, లేదా మాస్టర్ డేటా ఎర్రర్ రావచ్చు, లేకపోతే ఇంటిగ్రేషన్ ఎర్రర్ రావచ్చు, లేకపోతే ఇంటర్ఫేస్ ఎర్రర్ రావచ్చు, లేకపోతే సిస్టమ్ పర్ఫార్మెన్స్, లేకపోతే ఆథరైజేషన్ ఇష్యూ రావచ్చు, లేకపోతే అబాప్ రిలేటెడ్, లేకపోతే ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్స్ రావచ్చు, అలాగే డేటా ఫార్మెట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావచ్చు. అర్థమైందా? ఎక్కడి నుంచైనా ఎర్రర్ అనేది రావచ్చు. ఏదండి ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే ఎలా వస్తాయి సార్? ఏ టైప్? ఇంటర్ఫేస్ అంటే ఒక ఎస్ఏపి అనేది థర్డ్ పార్టీ టూల్స్ తో కనెక్టివిటీ ఉంటుంది. లైక్ అరీబా, న్యూజెన్, విమ్, క్యాడెన్సీ, బ్లాక్ లైన్, ఇలా మనకి ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అందులో నుంచి డేటా ఇందులోకి ఫ్లో అవుతా ఉంటుంది. ఇప్పుడు మనకి జిఎల్ పోస్ట్ ఎస్ఏపిలో కాకుండా ఇంటర్ఫేస్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. పర్చేజ్ కాకుండా ఇంటర్ఫేస్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్ఫేస్ నుంచి ఎస్ఏపిలోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో అయ్యేటప్పుడు మనకి ఒక్కోసారి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆగిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఇన్వాల్వ్మెంట్ అవుతాం. సో ఇది బేసిక్ గా మనకి ఎర్రర్స్ అండి. ఓకేనా? సో మీరు ఎస్ఏపి సపోర్ట్ కన్సల్టెంట్ కింద ఉన్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇష్యూ. ఇది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఇష్యూని ట్రబుల్ షూట్ చేసి ఇష్యూని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేశారంటే 10 రోజులు సాల్వ్ చేస్తాను, 5 రోజులు సాల్వ్ చేస్తానంటే కుదరదు. ఎంత లోపల సాల్వ్ చేయాలి దాన్ని ఎస్ఎల్ఏ అంటాం. క్లయింట్కి కన్సల్టింగ్ కంపెనీ మధ్య ఉన్న అగ్రిమెంట్, దాన్ని మనం ఏమంటాం? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మరి ఎస్ఎల్ఏ ఏంటి అనేది ఫస్ట్ నువ్వు కంపెనీలో సపోర్ట్ ప్రాజెక్ట్ కింద వెళ్ళినప్పుడు ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ ఎస్ఎల్ఏ అనేది కంపెనీ టు కంపెనీ వేరియేషన్ ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే ఏమనుకున్నావు? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, క్లయింట్ కి కన్సల్టింగ్ కంపెనీకి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది అనమాట.
సో మా ఎంప్లాయీస్ కి ఎర్రర్స్ వస్తే మీ ఎంప్లాయీస్ ఎప్పుడు సాల్వ్ చేస్తారు. ఓకే, దాన్నే మనం ఏమంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మనకి టికెట్స్ బేస్ మీద పనిచేస్తాం మనం. సో ఏ బేస్ మీద, రేపు పొద్దున్న టికెట్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఇంటర్నెట్ పని చేయకపోతే మీరు ఏం చేస్తారు, కస్టమర్ కాల్కి సర్వీస్ ఫోన్ చేస్తే వాడు టికెట్ రైజ్ చేస్తాడు, అవునా కదా? సో టికెట్ రైజ్ చేస్తే దానికి ఎస్ఎల్ఏ ఉంటుంది కదా, 2 రోజుల్లో సాల్వ్ చేయాలి, ఒక లిమిట్ ఉంటుంది. ఆ 2 రోజుల్లో సాల్వ్ చేస్తారు. మనకు కూడా ఏంటంటే ఇష్యూస్ ని సాల్వ్ చేయాలి, అందుకే వచ్చాం మనం. సో మనకి టికెట్స్ ఉంటాయండి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. సో P1 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 అవర్స్. సో P2 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 4 అవర్స్. P3 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 3 డేస్. ఇది 6 అవర్స్ వేసుకోండి, మరి తక్కువ ఇది. సో P4 టికెట్ వచ్చేటప్పటికి 4 డేస్. ఈ డ్యూరేషన్, ఈ అవర్స్ అనేవి జనరల్ గా వ్యారీ అవుతా ఉంటాయి. ఓకేనా? ఈ డ్యూరేషన్, ఈ అవర్స్ కంపెనీకి వేరియేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల P1 టికెట్ 4 గంటలు ఉండొచ్చు, కొన్ని చోట్ల P3 టికెట్ 4 డేస్ ఉండొచ్చు. ఓకే, బట్ మీరు మాత్రం ఇలా చెప్పాలి, మా ప్రీవియస్ కంపెనీలో మా ఎస్ఎల్ఏ ఇదే అని చెప్పాలి. అర్థమైందా? సో ఇక్కడ రిసొల్యూషన్ టైం ఉంది మనకి. రిసొల్యూషన్ అంటే దీన్ని మనం ఏమంటాం, రిసొల్యూషన్ టైం. రిసొల్యూషన్ టైం ఏమంటాం మనం? సో ఇది మనకి P1 టికెట్ రిసొల్యూషన్ టైం. ఇది రెస్పాన్స్ టైం అంటే విత్ ఇన్ 30 minutes లో టికెట్ అసైన్ చేసుకోకపోతే టికెట్ అనేది బ్రీచ్ అయిపోతుంది. రిసొల్యూషన్ టైం అయినా రెస్పాన్స్ టైం అయినా. రెస్పాన్స్ అంటే ఏంటి, రిసొల్యూషన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సార్ రెస్పాన్స్ అంటే ముందు టికెటింగ్ టేక్ ఓవర్ చేసుకోవడం సార్. రిజల్యూషన్ అంటే అది సాల్వ్ చేయడం సార్. రిసొల్యూషన్ అంటే సాల్వ్ చేయడం. రెస్పాన్స్ అంటే ముందు టికెట్ రైజ్ యాక్షన్ చేస్తాడు, యాక్షన్ తీసుకోండి సార్. అంటే మనం అవును సార్, ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేశాడు, కానీ నువ్వేమి యాక్షన్ తీసుకోలేదు. నువ్వు అసైనే చేసుకోవాలి నీ పేరు మీద, నీ కలీగ్ పేరు మీద. వాడికి మరి ఇమీడియట్ సాల్వ్ అవ్వాలి. ఇదేంటి మెయిల్ రాసేస్తున్నాడు డైరెక్ట్ గా, హూ ఈస్ అసైన్ దిస్ టికెట్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ప్రాజెక్ట్ మేనేజర్ CC లో పెడతాడు. వాడు మీ ఓనర్ మేనేజర్ పిలిచి గట్టిగా ఆలోచిస్తాడు, గట్టిగా లోపల తీసుకుని. అర్థమైందా లేదా? సో అంటే ఏంటి, టీం అంతా నిద్రపోతుంది, ఎవరు అసైన్ చేసుకోవట్లేదు అర్థం. ఎస్ఎల్ఏ బ్రీచ్ అయిపోతుంది అర్థం. ఎస్ఎల్ఏ బ్రీచ్ అయితే క్లయింట్కి పెనాల్టీ పే చేయాలి, లిమిట్ ఉంటుంది. ఎస్ఎల్ఏ బ్రీచ్ అయ్యే లిమిట్ ఉంటుంది. 100కి 80% బ్రీచ్ అయితే ఏమి కాదు, 100కి 80% ఏమి కాదు, 20% బ్రీచ్ అవుతాయి. అంటే 100 టికెట్లు వచ్చినాయి అనుకోండి, 20 టికెట్లు బ్రీచ్ అయినా ఏమి కాదు. 21 టికెట్ బ్రీచ్ అయితే పెనాల్టీ పే చేయాలి. టికెట్లు అంటే FICO, MM అందరు బ్రీచ్ ఇక్కడ. కాబట్టి ఎస్ఎల్ఏ బ్రీచ్ అంటే టికెట్ బ్రీచ్ అయినట్టు లెక్క. టికెట్ బ్రీచ్ అయింది అంటే ప్రాబ్లమే. ప్రాజెక్ట్ మేనేజర్ నీకు టికెట్ అసైన్ చేశాడు, నీకు ఫలానా వాడు నీకు టికెట్ వచ్చింది, నీకు టికెట్ అసైన్ చేస్తూ వర్క్ చేస్తున్నావు, 3 days అయిపోయింది, బ్రీచ్ అయిపోయినట్టు. టికెట్ టూల్లో టైమర్ ఉంటుంది, మీకు టికెట్ నీ గ్రూప్కి వచ్చిన కానీ కౌంట్ చేస్తుంది. ఎవరు అసైన్ చేసుకోకపోయినా అది కౌంట్ చేసుకుంటా పోతుంది. కాబట్టి అది ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ అనమాట. సో మీకు ఆ టైంలో సెకండ్ మిస్ అయినా బ్రీచ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా టైం చెక్ చేసుకోవాలి మనం. అదే అన్న సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉంటే భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా మన సీనియర్నో కలీగ్నో పెట్టేసి నేను భోజనానికి వెళ్తున్నాను, టికెట్ వస్తే అసైన్ చేసుకోమని చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే భోజనానికి వెళ్తే మనకు తెలుసుగా 1 గంట 2 గంటల దాకా రామని, అవునా కదా? మరి ఈ లోపల టికెట్ వచ్చేస్తే బ్రీచ్ అయిపోతుంది. బ్రీచ్ అయిపోతే ప్రాజెక్ట్ మేనేజర్ మళ్ళీ పిలుస్తాడు, ఏం చేస్తున్నా, నిద్రపోతున్నారా, లేకపోతే జస్టిఫికేషన్ రాయని అంటాడు. ఈమెయిల్ రాయి, నాకు ఎందుకు మిస్ అయిందో రాయి అంటాడు. ఈమెయిల్ రాయమంటాడు. ఏం రాస్తావు ఈమెయిల్? అన్నం తినడానికి ఇలా రాస్తావా? చెప్పండి, మీరే చెప్పండి. రీజన్ రాయమంటే ఏం అర్థం? ఎందుకు మిస్ అయిందంటే అర్థం ఏమి రాయలేము, ఏమి తెలియదు. ఏం రాసినా నెగ్లిజెన్స్ లా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకెళ్ళి ఇంకో మేనేజర్ పంపిస్తాడు. ఎందుకు? అదే వాళ్ళు తెలివిగా ఏమంటారంటే బ్రీచ్ అయింది అయితే ఈమెయిల్ రాయండి, మీ పర్ఫార్మెన్స్ తెలియజేయడానికి జనాలు ఏం రాయాలో తెలియదు. ఓకేనా? కొన్నిసార్లు
నువ్వు నీ కలీగ్ పడదు, ఇగో ఫీలింగ్ ఉంది, వాళ్ళిద్దరికి ఇగో ఫీలింగ్ ఉంది మీ ఇద్దరికి. హలో సార్. సో ఆయనకేమో నేను ఎక్కువ సాల్వ్ చేయాలని ఆయన, ఈయనేమో నేను ఎక్కువ సాల్వ్ చేయాలి నేను, ఇద్దరి మధ్య క్లాసెస్ వచ్చినాయి. ముందు మన ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత సాల్వ్ చేద్దాం అనుకున్నాను, కానీ టికెట్ వచ్చింది, ఎందుకులే ఆడే చేసుకుంటాడు నువ్వు వదిలేసావు, ఎందుకులే వాడే చేసుకుంటాడు ఈడు వదిలేసాడు. ఆడొక రకం ఈడొక రకం అయింది. అప్పుడు ఏమైంది, టికెట్ అనేది బ్రిడ్జ్. హలో సార్. చెప్పండి మేడం. సార్ రియల్ టైమ్ లో టికెట్స్ టీమ్ లీడ్ అలా అసైన్ చేస్తారా, లేకపోతే మనమే అసైన్ చేసుకుంటాం? టికెట్ మనమే అసైన్ చేసుకుంటాం, లేకపోతే వేరే టీం ఉంటుంది, L1 టీం అని చెప్పి ఒక టీం ఉంటుంది, వాళ్ళు అసైన్ చేస్తారు, గ్రూప్ అసైన్ చేస్తారు. అక్కడ నుంచి టికెట్ మీద మనం పని చేస్తాం కాబట్టి మనం ఒక 3 మెంబర్స్ ఉంటే ఆ 3 మెంబర్స్ మాట్లాడుకుంటాం, పొద్దున పూట నువ్వు ఉండు, మధ్యాహ్నం పూట నేనుండి, ఈవినింగ్ పూట నేను ఉంటాను అని, లేదా నేను వర్క్ చేస్తున్నా నువ్వు టికెట్ మీద చూడు, లేదా నేను వర్క్ చేస్తున్నా నువ్వు టికెట్ మీద చూస్తాను. ముగ్గురు ఎవరు టికెట్ బ్రీచ్ అయినా ముగ్గురు రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ FLCOలో 4 పని చేస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు? 4 మెంబర్స్ పని చేస్తున్నారు. టికెట్ వచ్చింది, ఎవరు అసైన్ చేయలేదు, ఎవరు రెస్పాన్సిబుల్? 4 రెస్పాన్సిబుల్. సో మీ అప్పుడు 4 ఏమంటా అంటే ఇతనేనండి రెస్పాన్సిబుల్, నేను ఇతను చెప్పి నేను బయటకు వెళ్ళాను, ఇతను అసైన్ చేసుకోలేదు అంటే నాకెందుకు అయింది అంటాడు ప్రాజెక్ట్ మేనేజర్. వాడిని పిలుస్తాడు, నిన్ను పిలుస్తాడు. అర్థమైందా? సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇష్యూస్ ని సాల్వ్ చేయటం. ఓకే, రిసొల్యూషన్ టైం ఉంటుంది, ఇది రిసొల్యూషన్ టైము. ఓకే, రెస్పాన్స్ టైము. ఓకే, సో ఇక్కడ రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాలి మీరు. రిసొల్యూషన్ టైం ఉంటుంది, రెస్పాన్స్ టైం ఉంటుంది. కాబట్టి టికెట్ వచ్చినప్పుడు వెంటనే టికెట్ని అసైన్ చేసుకో, నీ పేరు మీద కానీ ముందు నీ కలీగ్ పేరు మీద కానీ, నీ పేరు మీద అసైన్ చేసుకున్న తర్వాత నీ కలీగ్ పేరు మీద మార్చుకో, టికెట్ మాత్రం బ్రీచ్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే SAP ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే చూసి నా టికెట్ మీద ఎవరో పని చేయట్లేదు అని చెప్పేసి అసైన్ స్టేటస్ లో కనపడదు వాడికి ఎవరు పని చేస్తున్నారు, వాడు ఎస్కలేట్ చేసేస్తాడు. అర్థమవుతుందా అందరికి? కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి టికెట్ బ్రీచ్ అనేది అవ్వకూడదు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ బ్రీచ్ అనేది అవ్వకూడదు. అంటే ఇక్కడ సర్వీస్ నౌ అనే టూల్ ని మనం జనరల్ గా యూజ్ చేస్తారండి. చెప్పండి. ఎండ్ యూజర్ టికెట్ రేజ్ చేస్తారు అంటున్నారు కదా సార్, ఇది టికెట్ రేజింగ్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ గా చేస్తారా, లేదంటే మామూలుగా ఎండ్ యూజర్ కి యాక్సెస్, ఎండ్ యూజర్ కి ఇప్పుడు ఏంటంటే ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఎండ్ యూజర్ ఏంటంటే వాడి పోర్టల్ ఉంటుంది, టికెటింగ్ టూల్ పోర్టల్, అందులోకి వెళ్ళి టికెట్ క్రియేషన్ ఉంటుంది, ఆ టికెట్ క్రియేట్ చేసి వాడి FICO టీమ్ అని చెప్పి దానికి పెట్టేసి పంపించేస్తాడు. అది ఒక కేసు. కొన్నిసార్లు ఆన్ ది బిహాఫ్ ఎండ్ యూజర్ L1 టీమ్ అని ఉంటుంది, సో టికెట్ రాగానే ఆ L1 టీమ్ కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఎండ్ యూజర్ బదులు వాళ్ళే టికెట్ క్రియేట్ చేసి మనకి అసైన్ చేస్తారు, మనకంటే గ్రూప్ కి అసైన్ చేస్తారు. ఆ గ్రూప్ లో ఉన్నది ఎవరు? మనం. కాబట్టి మనం ఎవరో ఒకళ్ళు అసైన్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. సో కాబట్టి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే టికెట్ బేస్ మీద పనిచేయాల్సి వస్తుంది. సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ లో మనకి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ వెరీ వెరీ క్రూషియల్. మంత్ ఎండ్ టైంలో మీరు ఎక్కువ వర్క్ చేయాలి. ఈవెన్ నైట్ కూడా నిద్రపోరు, 2 నైట్లు నిద్రపోకుండా ఉండాల్సి వస్తుంది మంత్ ఎండ్ టైం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్లోజ్ అయిందంటే అప్పుడు హ్యాపీగా నిద్రపోవచ్చు, క్లోజ్ అవ్వలేదు అంటే ఇంకా ఏదో ఒకటి మనకు వస్తానే ఉంటుంది మంత్ ఎండ్ టైంలో. సపోర్ట్ ప్రాజెక్ట్ లో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అడుగుతారు ఇంటర్వ్యూలో, అందుకే. అర్థమైందా? సో ఇక్కడ మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ లో పని చేయాలి అంటే ఆల్ ఏరియాస్ మీద కమాండ్ ఉండాలి ఫస్ట్. అంతేగాని ఏదో సింగిల్ ఏరియా మీద కమాండ్ ఉంటే నేను జాబ్ లో సెట్ అవ్వలేము. ఎందుకంటే సపోర్ట్ అంటే ఎక్కడి నుంచి ఇష్యూ వచ్చుదో తెలియదు. AP నుంచి రావచ్చు, AR నుంచి రావచ్చు, అసెట్ నుంచి రావచ్చు, ట్యాక్స్ నుంచి రావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా రావచ్చు. 10 ఇష్యూస్ వస్తే 8 ఇష్యూస్ సాల్వ్ అవుతాయి, 2 ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఎంత సాల్వ్ అయినా సాల్వ్ అవుతుంది.
అంటే ఇప్పుడు 10 ఇష్యూస్ ని సాల్వ్ చేసే పొటెన్షియల్ ఉండకపోవచ్చు, అవునా కదా? ఉంది అంటే నీ ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయి ఉంటావు, లేదా ఆ కంపెనీలో 3-4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పని చేసి ఉంటావు, అవన్నీ చూసి ఉంటావు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తే 10 ఇష్యూస్ వస్తే 10 ఇష్యూస్ సాల్వ్ చేయలేరు. ఒక 5 ఇష్యూస్ సాల్వ్ ఉంటే 5 సాల్వ్ కాదు. సో నాలెడ్జ్ గ్యాప్, దాన్ని ఏమంటారు? నాలెడ్జ్ గ్యాప్. అలాంటప్పుడు మీ సీనియర్ని అడగటము, ఓకే నువ్వు లేదా మీ సీనియర్ని అడగకుండా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎవరన్నా చెప్పండి ఎలా సాల్వ్ చేస్తారు? యూట్యూబ్, ఓకే యూట్యూబ్ లో దొరకలేదు కాబట్టి మీ సీనియర్ దగ్గరికి వెళ్ళాం. యూట్యూబ్ లో దొరకలేదు కాబట్టి మీ సీనియర్ దగ్గరికి వెళ్ళి అడిగావు. ఫస్ట్ నువ్వు సీనియర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? కింద నుంచి పై దాకా చూసి ఈ ఎర్రర్ కూడా సాల్వ్ చేయలేవా అంటాడు, అంతే వెళ్ళిపోతాడు. తర్వాత చూద్దాం అంట. అర్థమైందా మీకు? ఈ ఎర్రర్ కూడా సాల్వ్ చేయలేవా అని చెప్పి తర్వాత చూసుకుందాం అంటాడు. లేకపోతే నేను బిజీలో ఉన్నాను అంటాడు. లేకపోతే ఈ సింపుల్ ఎర్రర్ ఇది కూడా చేయలేవా అని చెప్పి 2 minutes అలా చేయాలి అంటాడు. ఏం అర్థం కాదు. చార్మిస్కి తెలుగు ఉండదు కదా, సగం అర్థం అవుతే సగం అర్థం కాదు. ఇట్లాగే ఉంటుంది అక్కడ. హాఫ్ నాలెడ్జ్, అందరూ హాఫ్ నాలెడ్జ్ కాదులే, ఫుల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు, ఈవెన్ మాకైనా సరే. ఓకే, బట్ హాఫ్ నాలెడ్జ్ తోనే ఉంటారు అందరు మాక్సిమం. కన్సల్టెంట్స్ అంటే హై లెవెల్లో మొత్తం అంతా అలా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మేమంటే ట్రైనర్స్ కాబట్టి FI, MM, SD ఏమో ఎర్ర వచ్చినా సాల్వ్ చేయడం. బట్ కొంతమంది GL లో ఉంటారు ఎక్స్పర్ట్ నాలెడ్జ్, కొంతమంది ఏపీలో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటారు, కొంతమంది ఏఆర్ లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఏపీ వచ్చినోడికి GL రాదు, GL వచ్చినోడికి ఏఆర్ రాదు, ఆ 2 వచ్చినోడికి ట్యాక్స్ రాదు. అన్నాయి కదా, వాడికి చేసిన కంపెనీని బట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తుంది. ఒక్కొక్కటి డేటా మైగ్రేషన్ తప్పిస్తే ఏ ఎర్ర సాల్వ్ చేయడం రాదు, అన్నా కదా? కాబట్టి అందుకే ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ అనేది జరగాలి ఇంటర్నల్గా. కొంతమంది నాలెడ్జ్ షేర్ చేయరు, అప్పుడు నువ్వేం చేస్తావు? Take the Google help. అప్పుడు ఇంకా మనం పక్కకి తీసుకెళ్ళి లంచ్ కానీ తీసుకెళ్ళి బిర్యానీ పెట్టామనుకో, అన్ని షేర్ చేసుకుంటాం. ఇది మేనేజింగ్ స్కిల్స్ చెప్తున్నా, అవునా కదా? సో ఏమి లేనప్పుడు ఇంకా అదే దారి గోదావరి. సో ఇదొక టెక్నిక్. లేదా వాడిని ఫ్రెండ్షిప్ చేసుకో, ఇదొక టెక్నిక్. లేదనుకో ఇంకా తావు దాకా వచ్చింది మనకి ఏం చేస్తాం? ఇంకా స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి ఇంకా SAP కన్సల్టెంట్స్ ఎవరా అని చెప్పి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ మొదలుతా ఉంటారు. చూసుకోండి, నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. స్క్రీన్ షాట్ పెట్టి ఆఫీస్లో అర్జెంట్ ఇమీడియట్ సొల్యూషన్ ప్లీజ్, 5,000 కడతాను, 3,000 కడతాను, ఒక ఎర్రర్ సాల్వ్ చేస్తాను, జాబ్ ఊడిపోతుంది, అయిపోతుంది. అట్లా కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటాం. అది కూడా కాదు. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, సాల్వ్ చేయలేకపోతున్నాం, ఇంకో రకంగా ఎలా చేయొచ్చు? టైం అయిపోతుంది, బ్రీచ్ అయిపోతుంది. SAP ఎండ్ యూజర్తో మాట్లాడుకో పద్ధతిగా, సరే నీ 2-3 ఇష్యూస్ నాకే రైట్ చేసావు, అంతకుముందు నేను సాల్వ్ చేసి పెట్టాను, కొంచెం బిజీగా ఉన్నాను, ఈ టికెట్ క్లోజ్ చేసి పడేస్తాను, సాల్వ్ అయిపోయిందని చెప్పి నువ్వు కూడా ఓకే అని పెట్టు, తర్వాత మళ్ళీ అగైన్ టికెట్ రైట్ చేస్తాను. ఇదేంటిది? మీ ఇద్దరి మధ్య ఉన్న లాలూచి, అన్నా కదా? ఇన్స్పెక్టర్ని పెట్టాను దొంగను పట్టుకోమని, ఇన్స్పెక్టర్ దొంగ రెండు ఒకేసారి ఏమవుతారు? కలిసిపోతారు, అన్నా కదా? 50-50%. బట్ ఇక్కడ ఇండివిజువల్కి అర్జెంట్ అనుకోండి, తెల్లవు ఆటలు, లేదు 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 నువ్వు రైస్ చేయాల్సింది, సాల్వ్ చేయాల్సింది అంటారు. కొంతమంది ఉంటారు సాల్వ్ చేయాలి. ఓ 2 రోజులు ఆగు, కొంచెం రీసెర్చ్ చేసుకొని చెప్తానంటే ఆగుతారు కూడా. అదే అంట, ఇందులోనే చాలా ఉంటాయి రిస్కులు. 100 ఎర్రర్స్ వస్తే 100 ఎర్రర్స్ ఎక్కడ సాల్వ్ అవ్వు కంపెనీలో. కొన్ని ఎర్రర్స్ 6 నెలల నుంచి పెండింగ్ ఉంటుంది. పోయిందా? 6 నెలల నుంచి పెండింగ్ లో ఉంటాయి కొన్ని ఎర్రర్స్. దాని టికెట్ అలాగే క్లోజ్ చేసి ఉంటుంది కానీ ఎర్రర్ సాల్వ్ అయి ఉంటుంది. అలా కూడా ఉంటాయి. మరి ఇలా చేస్తారని చెప్పి ఆడిట్ ఇష్యూస్ ఉంటాయి, IT ఆడిట్స్ జరుగుతూ ఉంటాయి. IT ఆడిట్స్ అంటే ఎక్సైజ్ అవి కాదు, ప్రాంతీయులు సీసాలు అవి కావు. ఓకే, IT ఆడిట్స్ అంటే ఇక్కడ KPMG నుంచి, PwC నుంచి వాళ్ళు ఇస్తారు, ఆడిట్లు చేస్తారు. వాళ్ళతో మనం టైఅప్ చేసుకుంటాం. వాళ్ళు ఈ టికెట్ క్లోజర్ నోట్స్ రాయకుండా, ప్రూఫ్ లేకుండా ఎందుకు క్లోజ్ చేసావు అంటారు. నువ్వు ఒకవేళ
టికెట్ బ్రీచ్ అయిపోతుందని చెప్పి క్లోజ్ చేసి పడేసావు. టికెట్ క్లోజ్ చేసి పడేసావు. కానీ అక్కడ ఎండ్ యూజర్ నాట్ సాటిస్ఫైడ్, వాడు వై దిస్ టికెట్ హాస్ బీన్ క్లోజ్ వితౌట్ మై ఇంటిమేషన్ ఒక మెయిల్ రాసేస్తాడు. అప్పుడు మీ ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకుంటాడు, ఎవరి మహాన్ భావుడు. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ టచ్ అవుతాను. ఏ ఈమెయిల్ కమ్యూనికేషన్ అయినా సరే 60 మంది 70 మంది గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ పెడతారు, అందులో గ్రూప్ లో పెడతారు, అందరికీ తెలుస్తుంది మన భాగవతం. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే గ్రూప్ లో జరుగుతాయి డిస్కషన్స్. ఇండివిజువల్ గా అనుకో మనం మేనేజబుల్, గ్రూప్ లో జరిగితే అందరికీ తెలుస్తుంది. అందుకే మరి మెయిల్ పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించి మెయిల్ రాయాలి. అర్థమవుతుందా? సో మెయిల్ చేసేటప్పుడు తెలియక హాఫ్ నాలెడ్జ్తో పావు నాలెడ్జ్తో వెళ్ళి మెయిల్ పెట్టకూడదు. ఓకే, ఎందుకంటే మెయిల్ పెట్టినప్పుడు అది ప్రాపర్ గా మెయిల్ అనేది ఉండాలి. అది 100% యాక్యురేట్ అయితేనే మెయిల్ పెట్టాలి. లేదా చాట్ లో పట్టు మాట్లాడుకో ఎండ్ యూజర్స్, మీరిద్దరు ఆలోచించబడండి. సో ఈ కొన్ని తెలివితేటలు అంటే కొంతమందికి ఏంటంటే సబ్జెక్ట్ రాకపోయినా సరే సర్వైవ్ అవుతారు, ఇలాగే మేనేజింగ్ స్కిల్స్. ఇంగ్లీష్ రాకపోయినా సర్వైవ్ అవుతారు, ఇదే మేనేజింగ్ స్కిల్స్. ఏం చెప్పినా ఎస్ అంటారు, ఏమవుతాడు ఏముండదు. ఓకే, ఏమీ లేదు కానీ మరి మేనేజింగ్ స్కిల్స్ ఇలా మేనేజింగ్ చేసుకోవడం చేయాల్సి వస్తుంది ఇక్కడ. అందుకే మేనేజింగ్ స్కిల్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ SAP కన్సల్టెంట్, సింపుల్ గా చెప్తే. అందుకే హాఫ్ నాలెడ్జ్ అని చెప్పింది, ఫుల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు. 10 ఇష్యూస్ సాల్వ్ అవ్వదు, ఏదో ఒక ఇష్యూ కొడుతుంది దెబ్బ, అది సాల్వ్ అవ్వదు ఇన్ టైంలో. అప్పుడు దాన్ని మార్చాల్సి వస్తుంది. అది ఇన్సిడెంట్ అయితే మనకి సర్వీస్ రిక్వెస్ట్ అయిపోద్ది అనమాట. సో రియల్ టైంలో మనకి ఏముంటాయి అంటే ఇన్సిడెంట్స్, సర్వీస్ రిక్వెస్ట్లు, CRs ఉంటాయి. ఏంటండి? సో రియల్ టైంలో ఏముంటాయి మనకి ఇన్సిడెంట్స్, సర్వీస్ రిక్వెస్ట్లు, CRs ఉంటాయి. ఓకే, సో ఇన్సిడెంట్ అంటే కంపల్సరీగా ప్రయారిటీ ఉంటుంది, ప్రయారిటీ అండ్ సివియారిటీ. మనం రేపు పొద్దున రియల్ టైంలో ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద సాల్వ్ చేయాలి టికెట్స్. అర్థమైందా లేదా? సో మనం టికెట్స్ ఎలా సాల్వ్ చేయాలి? ప్రయారిటీ అండ్ సివియారిటీ. సో ఎండ్ యూజర్ నాకు అర్జెంట్ అంటే మనం సాల్వ్ చేయాలి, అర్జెంట్ అంతే, మాట్లాడేది లేదు. ఓకేనా? సో సర్వీస్ రిక్వెస్ట్ అంటే ప్రయారిటీ ఇన్సిడెంట్ కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 6 రోజులు 7 రోజుల్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు, పెద్ద ఇదేం ప్రాబ్లం లేదు. CRs అంటే కాన్ఫిగరేషన్స్ ఇలాంటివన్నీ కూడా CRs లో చేస్తాం. చేంజ్ రిక్వెస్ట్ అంటారు. CR అంటే ఏంటి? చేంజ్ రిక్వెస్ట్. వీటి మీద రేపు పొద్దున మీరు పని చేయాలండి. స్టార్ట్ లో పెడుతున్నాను ఇదంతా నోట్స్, దీన్ని కాపీ చేసుకొని వర్డ్ లో పేస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇది. సపోర్ట్ ప్రాజెక్ట్ లో మనం సపోర్ట్ ప్రాజెక్ట్ లో ట్రబుల్ షూటింగ్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో టుమారో టాపిక్ లో మనం రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం కంప్లీట్ చేసేద్దాం. రేపు కూడా ఇవి అయిపోతాయి త్వరగా. ఓకే, సో కాబట్టి ఇక్కడితో మీకు ఇంప్లిమెంటేషన్ అంటే సపోర్ట్ గైడెన్స్ అనేది క్లోజ్. ఓకేనా? థ్యాంక్ యూ.